వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ నగరంలో అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. భారీగా తరలివచ్చిన భక్తజనంతో బల్కంపేట ఎల్లమ్మ ఆలయం సందడిగా మారింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కావడంతో నగరంలోని అమ్మవారి ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచే భారీ ఎత్తున కూడా అమ్మవారి దర్శనానికి భక్తులు వస్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. అశేషమైన భక్తజన సందోహంతో బల్కంపేట ఎల్లమ్మ ఆలయం అంతా అయితే భక్తులతో కిటకిటలాడుతుంది అని చెప్పొచ్చు. అమ్మవారి దర్శనం కోసం నగర నలుమూలల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున అయితే భక్తులు వచ్చారు. ఇక ఈ రోజు శ్రావణ మాస చివరి శుక్రవారం పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచే అమ్మవారికి ప్రత్యేకమైన అభిషేకాలు పూజల నడుమ అయితే పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మనం విజువల్స్ లో చూస్తున్నాము. అమ్మవారిని కూడా ప్రత్యేకంగా అలంకరించి ఉదయం నుంచే ప్రత్యేక పూజలతో అయితే ఈరోజు పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శ్రావణ మాసం అంటే ఎంతో ప్రత్యేకమైనటువంటి మాసము. శివుడికి కావచ్చు, లక్ష్మీదేవికి కావచ్చు ఎంతో ప్రీతికరమైన మాసంగా శ్రావణ మాసాన్ని చెప్తా ఉంటారు. ఈ శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ సోమవారం శుక్రవారం రోజున కూడా ఎంతో పవిత్రమైన రోజులుగా కూడా భావిస్తారు. ఈ రోజుల్లో ఆలయాలకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి దివ్య ఆశీస్సులను పొందితే గనక ఆ అమ్మవారు ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలను కూడా ప్రసాదిస్తుంది అనే నమ్మకంతో అయితే భారీ ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. దీంతో అయితే నగరంలోని ప్రతి ఆలయం కూడా భక్తజన సందోహంతో కిటకిటలాడుతుంది. ఇక ఈసారి శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు వచ్చాయి. శ్రావణ మాసం ప్రారంభమైంది, శుక్రవారంతో ప్రారంభమైంది. ఇక ఈసారి 5వ శుక్రవారం ఈ రోజు చివరి రోజు కావడంతో ఆ లక్ష్మీదేవి స్వరూపాన్ని దర్శించుకొని అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందితే కూడా ఎంతో పుణ్యం కలుగుతుందనే నమ్మకంతో భారీ ఎత్తున అయితే భక్తులు ఆలయాలకు తరలి వస్తూ ఉన్నారు. చాలా మంది కూడా ఈ 5 వారాల పాటు కూడా ఇళ్లలో వ్రతాలను ఆచరిస్తూ ఉంటారు. ఇలా వ్రతం ఆచరించలేని వారు కూడా ఆలయాలకు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి దివ్య ఆశీస్సులను పొందుతూ ఉంటారు. మనం చూస్తూ ఉన్నాము. క్యూ లైన్లలో భారీ ఎత్తున అయితే భక్తులు వేచి ఉన్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాము. శ్రావణ మాసంలో అమ్మవారు వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చి భూలోకంలో సంచరిస్తారు. ఈ సమయంలో అమ్మవారిని సేవించుకుంటే కనుక సకల ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సొంతమవుతాయనే నమ్మకంతో అయితే భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ప్రత్యేక అలంకరణలో అయితే మనకు అమ్మవారు దర్శనం భాగ్యం అయితే మనకు కలుగుతుంది. ఇక్కడ మనతో పాటు పూజారి గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు, ఎలా జరుగుతుంది అమ్మవారి పూజ? శ్రావణ మాసం చివరి శుక్రవారం ఈరోజు కాబట్టి పర్వదినం కాబట్టి ఈరోజు అమ్మవారికి ఉదయం 5 గంటలకు పంచామృతంతో అభిషేకము తర్వాత అలంకరణ ఇచ్చేసామండి. అంటే ఈరోజు చివరి శ్రావణ మాసంలో చివరి శుక్రవారం అమావాస్య తిథి కూడా ఈ రోజు ఉంది కదా. సో వ్రతాలు ఆచరించే వారు ఉంటారు, వారు వ్రతాలు చేసుకోవచ్చా? పొద్దున చేసుకుంటున్నారండి వ్రతము. వరలక్ష్మి వ్రతం అంటే పౌర్ణమి కంటూ వచ్చే ముందే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. అట్లానే ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి భాగ్యాలు కలుగుతాయి? ఈ రోజు దర్శించుకుంటే అమ్మవారికి ఒక 365 రోజు సంవత్సరం రోజు దర్శించినంత భాగ్యం ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే శ్రావణ శుక్రవారం నాడు కలుగుతుందండి. చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో అలంకరించారు. అంటే గాజుల దండలు, వివిధ రకాల పూల మాలలతో ఎంతో సుందర మనోహరంగా అమ్మవారి అలంకరణ చేసి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక మహిళలంతా కూడా అమ్మవారి దర్శనానికి తరలి వచ్చి మాకు సకల సౌభాగ్యాలను కలిగించు తల్లి అని అమ్మవారిని వేడుకుంటున్నటువంటి దృశ్యాలు, చిన్నారి పిల్లలను కూడా తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం వేచి ఉన్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా జరుగుతుంది ఈ పూజా కార్యక్రమం? ఏమనిపిస్తుంది? అంతా అమ్మవారి దగ్గర అంత మంచిగా జరుగుతుంది.
అమ్మవారు ఆశీస్సులు. లాస్ట్ శుక్రవారం కాబట్టి, శ్రావణ శుక్రవారం కాబట్టి కొద్ది పబ్లిక్ క్రౌడ్ ఎక్కువైంది. భారీగా భక్తులు తరలి రావడంతో కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి దర్శనాన్ని ఈ రోజు మొత్తం భక్తులకు కలిగించే విధంగా ఏర్పాట్లు చేసినట్టుగా కూడా మనకు ఆలయ కమిటీ సభ్యులు చెప్తూ ఉన్నారు. అమ్మవారి దర్శన భాగ్యం కోసం అయితే భారీ ఎత్తున భక్తులు క్యూ లైన్ లో ఉండి అయితే అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందుతున్నారు. ఎవరైతే ఈ శ్రావణ శుక్రవారం రోజు పెళ్ళైన మహిళలు ఇలా వ్రతాలను ఆచరించుకోవడం ద్వారా అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా సౌభాగ్యవతిగా విలసిల్లుతారు. అదేవిధంగా పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వారి అమ్మవారిని దర్శించుకొని ఈరోజు అమ్మవారిని సేవించుకుంటే మంచి భర్త వారికి భర్తగా వస్తారనే అభిప్రాయంతో కూడా భారీ ఎత్తున మహిళలు కావచ్చు, ఇటు పెళ్లి కాని అమ్మాయిలు అందరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. దీంతో బల్కంపేట ఎల్లమ్మ ఆలయం అంతా కూడా భక్తజన సందోహంతో కిటకిటలాడుతుంది. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.